అరే వేణు ఇట్రారా జరా. ఏంటిది మమ్మీ ఎందుకు పిలిచినావు? గిన్నెలు, బగోన్లు, గరిటెలు, బకెట్లు అన్ని కింద పెట్టరా, కడిగేసేద్దాం. గిన్నెలు బగోనాలు బకెట్లని కిందకి దింపాలా? ఎందుకు మమ్మీ, ఏమైనా ఫంక్షన్ చేస్తున్నావు మన ఇంట్లో? ఫంక్షనా? ఏం లేదురా. పక్కింట్లో ఏమైనా అడిగిర్రా కావాలని? పక్కింటోళ్ళు ఎందుకు అడుగుతారా? మనం ఏం ఫంక్షన్ చేస్తలే అంటావు, పక్కింటోళ్ళు ఎవరు ఏం అడగలేదంటావు, వాళ్ళ పైన కిందకి దింపి కడుగుడు ఎందుకు మమ్మీ? అసలు నాకు అర్థమైతలేదు. ఇవాళ సండే కదరా, నువ్వు ఖాళీగానే ఉంటావు కదా, నాకు కూడా బోర్ కొడుతుంది, దింపి కడిగేస్తే పని అయిపోతుంది కదరా. సండే అని ఖాళీగా ఉన్నా అని దింపి కడిపిద్దాం అనుకుంటున్నావా? 3 నెలల ముందు అట్లే కిందకి దింపి కడిపించినావు, మళ్ళీ పైనకి ఎక్కించి 3 నెలలు అవుతుంది, మళ్ళీ ఇప్పుడు దింపమంటున్నావు. కడుగుతాం, మళ్ళీ ఏం చేస్తావు మరి? ఏముందిరా, కడిగి మళ్ళీ పైన పెట్టిచ్చేస్తా నీతోటి. మరి నాతోనే పైనకి ఎక్కించేస్తావా? ఆదివారం రెస్ట్ లేకుండా ఒక బాధ అయిపోయింది నాకు. ఈ దింపుడు ఎక్కించుడు ఎప్పుడు ఇదే అయిపోయింది మా అమ్మకి. ఫస్ట్ ఆ గిన్నెలు భగవాన్లు అమ్మేస్తే కనీసం ఖర్చులకైనా పైసలు వెళ్తాయి. పాపం ఫీల్ అయినట్టున్నారు.